మా ఇంట్లో చేసే మెంతికూర పప్పు ఉంటుంది కదా, అది కొంచెం వెరైటీ కదా. గుమగుమలాడే మెంతికూర పప్పు, వేడి వేడి అన్నం, కమ్మటి నెయ్యి ఇంకా సెట్టు. అదే కాకుండా రోటీలకు కూడా అదిరిపోయే కాంబినేషన్. మరి మా ఇంట్లో చేసే ఈ మెంతికూర పప్పు చాలా సులభంగా ఎలా చేయాలో చూద్దాం. 1 గంట ముందు 100 గ్రాములు కందిపప్పు బాగా కడిగి 400 ml వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. 1 గంట తర్వాత నానబెట్టిన కందిపప్పుని ఓ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి. పప్పు ఉడికించిన కుక్కరు పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని 3 నుండి 4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, తాలింపు దినుసులు యాడ్ చేసుకొని ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత 7-8 సన్నటి పచ్చిమిర్చి తరుగు, 5-6 సన్నటి వెల్లుల్లి తరుగు, కరివేపాకు, కొత్తిమీర, 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నటి తరుగు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. పప్పు రకాల అన్నిటిలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ హెల్తియెస్ట్ రెసిపీ ఈ మెంతికూర పప్పు. ఈ రకంగా మెంతికూర పప్పు చేశారంటే అస్సలు చేదు కూడా ఉండదు. తర్వాత బాగా కడిగి 100 గ్రాములు మెంతాకు ఒలుచుకున్నవి బాగా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అప్పుడు ఈ మెంతికూరలో చేదంతా పోయి కమ్మగా ఉంటుంది. 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 3 చిన్న టొమాటో సన్నటి తరుగు యాడ్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పద్ధతిలో చేశారంటే సూపర్ రిజల్ట్ వస్తుంది. తర్వాత 250 ml వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ సగం నీళ్ళు మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి. అంటే 10 నుండి 15 నిమిషాల టైం పడుతుంది. తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న కందిపప్పు యాడ్ చేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఓ 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఏమాత్రం ఏమరపాటు చేయకుండా బాగా కలుపుతూ ఉడికించాలి. కంటిన్యూయస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. 10 నుండి 15 నిమిషాలు ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించిన తర్వాత ఏముంది, గుమ్మగుమ్మలాడే మెంతికూర పప్పు రెడీ అయిపోయింది. ఈ మెంతికూర పప్పు అన్నము, చపాతీ, దోశ, ఇడ్లీ దేనికైనా అత్యద్భుతంగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ పాటిస్తూ ఈ పప్పు చేశారంటే ఏమాత్రం చేదు లేకుండా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ తాలింపు టేల్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.